హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో నోటికి ఎంతో రుచిగా అనిపించే మిగిలిపోయిన అన్నంతో అన్నం బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ అన్నం బొరుగులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా మంచి కాంబినేషన్ అండి. చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. అన్నాన్ని ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి. అన్నం ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ అన్నాన్ని ఏదైనా ఒక కవర్ పైన అన్నాన్ని వేసుకొని చేత్తో అన్నం మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎండలో ఒక రోజు మొత్తం కూడా ఆరబెట్టాలండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా కవర్ పైన ఆరబెట్టేశాను. లేదనుకుంటే మీరు ప్లేట్లో అయినా సరే ఆరబెట్టేసుకోవచ్చు. ఈవినింగ్ కల్లా చూడండి అన్నమంతా కూడాను చక్కగా ఎండిపోయింది కదా. ఈ విధంగా గలగలమని సౌండ్ రావాలండి. అలా సౌండ్ వస్తేనే అన్నం అంతా కూడా మనకు పర్ఫెక్ట్గా ఎండిపోయినట్టు. ఎండిపోయిన అన్నం అంతా కూడా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తానండి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఏదైనా ఒకటి ఇలాంటి చిల్లుల గరిట తీసుకొని అందులోకి మనం ఎండబెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి పేపర్ నాప్కిన్ని వేసుకొని అందులోకి వేసేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే ఈ పేపర్ నాప్కిన్ పీల్చేస్తుందండి. ఈ విధంగానే ఎండబెట్టుకున్న అన్నం అంతా కూడాను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మనకు బాగా హీట్ అయి ఉండాలండి. అప్పుడే మనకు అన్నం ఇలా బొరుగుల్లాగా పొంగుతాయి. ఒక గుప్పెడు వేరుశనగ విత్తనాలను కూడా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే కొన్ని పుట్నాల పప్పుని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసుకొని కలిపేసుకుందాం. చూడండి రైస్ అంతా కూడా బొరుగుల్లాగా ఎంత చక్కగా వేగిపోయి క్రిస్పీగా ఉన్నాయో. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి. చిన్న పిల్లలు కూడా భలేగా ఇష్టపడతారు. వీటిలో అసలు ఏమీ కలుపుకోకుండా కూడా ఇలా అయినా సరే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి పేపర్ నాప్కిన్ తీసి చూపిస్తాను. చూడండి ఆయిల్ అస్సలు ఎక్కడ కూడా పీల్చుకోలేదు. ఈ అన్నం బొరుగుల్లోకి మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు, కొంచెం కారాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాక ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవ్వండి. ఈ అన్నం బొరుగులు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్న పిల్లలైతే భలే ఇష్టపడతారు. తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో హెల్దీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.